ఏంటి మీరు మళ్ళీ వచ్చారా? అవునే కప్పేది. అయ్యో ఎక్కడుంది? ఇక్కడే ఉంటుంది. అయ్యో కప్పేనే ఉండాలి. అయ్యో ఎక్కడ మామా? ఇక్కడ పెద్ద కప్పు ఉండాలి. ఏమైంది? ఓహో అలాంటిది కావాలా? అలాంటిది ఎందుకన్నా? ముందు కప్పు ఎక్కడుందో చెప్పు. అది నా కప్పు కాదు. మరి ఊళ్ళో కనక మహాలక్ష్మి కళాపరిషత్ వాళ్ళు నాటకాల పోటీలు పెడుతున్నారు. అందులో గెలిచిన వాళ్ళకి ఆ కప్పు ఇవ్వడానికి, వాటి మీద పేర్లు రాయించడానికి నాకు ఇచ్చారు. ఇంతకు ముందే వాళ్ళు వచ్చి వాళ్ళ కప్పు వాళ్ళు తీసుకెళ్లారు. కప్పు తీసుకెళ్ళిపోయినరా? నువ్వెందుకు ఇచ్చావురా? వాళ్ళ కప్పు వాళ్ళకి ఇవ్వకుండా వరుణ తెచ్చికిస్తామా? వెళ్ళండా. పదవి ఇప్పుడు ఏం చేద్దాం మామా? అనసూయ దొరకకుండా నగ్గల డబ్బులు ఆ కప్పులో దాచాం. ఆ డబ్బేమో కనక మహాలక్ష్మికి నాటకాల వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో వెతకాలి, లేదంటే లక్షల రూపాయలు డబ్బులు పోతాయి. పద మామా ఎత్తుకుదాం. పద. ఆ డబ్బు మొత్తం నాటకాల వాళ్ళ కప్పులో దాచారా? పదండి, కనక మహాలక్ష్మి పరిషత్ నాటకాలు ఎక్కడ జరుగుతున్నాయో చూద్దాం. పదండి. చెలియో చెల్లకో, చెలియో చెల్లకో. చెల్లదు. ఏంటది? పాత 1000 నోటు. స్వామి, ఏమి? ఈ వస్త్రములలో నేనెలా ఉన్నాను? ఎలా ఉన్నావు తర్వాత ముందు ఎక్కడ ఉన్నావు చెప్పు. అదేంటి, నేను మీ ముందే ఉన్నాను కదా. నా ముందు ఎక్కడున్నావు? ఓహో అదృశ్యంలో ఉన్నావా? అందుకే నువ్వు కనబడలేదు. మీ పరిహాసములు ఆపండి. లేకపోతే నిన్ను మామూలుగానే గుర్తించలేవు, ఈ చీకట్లో గుర్తించగలమా? కర్రీ కనకమహాలక్ష్మి లాగా. సర్లేండి, రిహార్సల్స్ మొదలు పెడదాం. నేను రెడీ. ఏ నాటకం? గౌతముడు అహల్య. చా, 2 నాటకాలా? గౌతముడు అహల్య అంటే భార్యాభర్తలు, ఒక్కటే నాటకం. సరే నేను రెడీ. స్టార్ట్. పాతకాలం అయింది. అది పాతకాలం పోయే కాలం కాదు, ప్రాతకాలం అంటే సంధ్యా సమయం. అదేలే సంధ్యా సమయం. సంధ్యా సమయం కాదు, సంధ్య. యాక్టింగ్ చేయనీకి మగ మనుషులు దొరకడమే కష్టం అంటే ఆడ మనుషులు కావాలంట. తెలిసిన వాళ్ళందరిని అడిగినా ఒక్కరు కూడా హెల్పింగ్ చేయనీకి వస్తలేరు. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఆడ మనుషులు దొరక్కుంటే నాటకం చేయలేను, కప్పు గెలవలేను, అమ్మ నగలు పోగొట్టుకుంటాను. దేవుడా, ఏదో దారి చూపించు స్వామి. నేనో చూసినట్టుందే. హలో, ఎక్కడున్నావురా? సరే, ఓ గంటలో కలుస్తా. అరే మావా, ఈ ఆడవాళ్ళందరూ మొహాలకి ముసుగులు ఎందుకు కట్టుకుంటారంట? మొహాలంతా దరిద్రంగా అసహ్యంగా కోతులా ఉంటాయిరా. ఆ మొహాలు చూసి
మనం భయపడతామని అలా దాచుకుంటారు. అయితే ఇది కూడా కోతిలా ఉందంటావా? అందుకే కదరా ఈ ముసుగు. హాయ్ మనక్కని. ఒరే సూపర్ గా ఉంది మావా. ఇట్రండ్రా. పదరా వెళ్దాం. ఏంటి మొహన్ నాది, స్కార్ఫ్ నాది, ఎండ తగిలితే పాడయ్యే స్కిన్ నాది. నా జాగ్రత్త కోసం నేను మొహానికి చుట్టుకుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఫేస్ నల్లగా అయిపోతే ఓ 500 ఇచ్చి ట్యానింగ్ చేస్తావా? లేదు. పోనీ నా మొహం కోతిలా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తావా? లేదు. పోనీ మంచి సంబంధం చూసి పెళ్లి చేయిస్తావా? మాకేం అవసరం. మరి కోతిలాగుంది కుక్కలాగుందని వెదవ జ్యోతిష్యం చెప్తున్నారేంట్రా? కొడుతున్నావేంటి? కరెక్ట్ రా. మీలాంటి ఎదవల్ని చేతులతో కొట్టకూడదు. చేతులతో కొట్టకూడదురా. ఏదైనా కర్రుంటే మిమ్మల్ని ఇలా కాదురా చెప్తాను. వదిలేక తప్పైపోయింది అక్క. నీకు దండం పెడతానక్క. అక్క వదిలేక. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఏరా, మా కష్టం మేం పడుతూ, మా తిండి మేం తింటూ, మా బతుకులు మేం బతుకుతుంటే మీకేంటో ప్రాబ్లం? అది మొహానికి మాస్క్ వేసింది, ఇది డిజైనర్ జాకెట్ వేసింది, ఇది టీ షర్ట్ వేసుకుంది, చినిగిన పాయింట్ వేసిందని పనికి వాళ్ళ కమెంట్లు ఏంట్రా? మీరు షార్ట్లు వేసుకుని తిరుగుతుంటే మేము అడిగామా? బనియన్ డ్రైవర్ వేసుకుని ఎక్స్పోజ్ చేస్తుంటే మేము కమెంట్లు చేశామా? ఇది నా లైఫ్. నాకు నచ్చినట్టు, నాకిష్టం ఉన్నట్టు బతుకుతాను. నా కోసం నేను బతుకుతాను. బతకనివ్వండిరా. కాదని చెత్త కూతలు కూశారో కోసి పారేస్తాను పీకలు. సూపర్ అక్క. ఏదో వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పినావు. ఏయ్, ఎవరువే నువ్వు? ఎక్కడ చూసినట్టుంది. అదే అక్క, నన్ను రౌడీల నుంచి కాపాడినావు చూడు. ఓహో, నువ్వా? పొగిడింది చాలు, వెళ్ళి పని చూసుకో. మేము వెళ్ళొచ్చాక. రేయ్, నేనెవ్వరిని ఫ్రీగా కొట్టనురా. అంటే మమ్మల్ని కొట్టినందుకు మేమే డబ్బులు ఇవ్వాలక్క? మరి మిమ్మల్ని కొట్టి దాని డబ్బులు అడిగితే ఇస్తుందా? తీరా డబ్బులు లేవక్క. లేవా? సర్లే, అయితే నాతో రండ్రా. ఎక్కడికక్క? ఇచ్చిన కోటింగ్కి గిట్టుబాటు చేసుకోవాలి కదమ్మా. పదండ్రా. మాకు పని ఉందక్క. నాకు పనుంది. అయినా ఆగి మరీ మిమ్మల్ని కొట్టానో? నోరు మూసుకొని రండ్రా. అక్క అక్క ఎచ్చి అవతల బా. ప్లీజ్ అక్క, చిన్న హెల్ప్ అక్క. హెల్పా? ఏంటది? 1 గంట నాటకంలో నటించాలక్క. ఏంటి నటించాలా? అది నాటకంలో.